ఇక్కడ మనం కొన్ని గ్రహించాలి. సోషల్ మొరాలిటీ, పబ్లిక్ మొరాలిటీ అనేది సమాజంలో మార్పు వస్తున్న కొద్దికి అది కూడా మారుతూ ఉంటుంది. సో దాన్ని కూడా సిబిఎఫ్సి అడాప్ట్ చేసుకోవాలి. దాంతోపాటు ఏదైతే వల్గారిటీ, అబ్సినిటీ, ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉందో దాన్ని ప్రజలకు అందించకుండా, పిల్లలకు అందించకుండా ఉండాలి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఓ పక్క సెన్సార్షిప్, ఇంకో పక్క ఆర్టిస్టిక్ ఫ్రీడమ్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే సమాజం యొక్క పని, స్టేట్ యొక్క పని, సిబిఎఫ్సి లాంటి యొక్క బోర్డ్స్ యొక్క పని అనమాట. అయితే 2021 వరకు, 2021 వరకు కూడా సిబిఎఫ్సి సూచించిన కట్స్ లో కానీ దానికి సంబంధించిన డిస్ప్యూట్ ఉంటే ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్లేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు అనమాట. అయితే 2021 నుంచి ఈ ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్లేట్ ట్రిబ్యునల్ FCAT ఏదైతే ఉందో అది కూడా డిఫంక్ట్ అయిపోయింది అనమాట. కాబట్టి సిబిఎఫ్సిఏ మార్గం. సిబిఎఫ్సి నుంచి ఇంక నెక్స్ట్ వెళ్ళాలంటే పెద్ద పెద్ద కోర్టులకు వెళ్ళాలి. చాలా మంది డైరెక్టర్స్ అలా ఫైట్ చేయలేక, ప్రొడ్యూసర్స్ అలా ఫైట్ చేయలేక అక్కడే ఆగిపోతున్నారు అనమాట. ఓవరాల్గా సిబిఎఫ్సి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, వాళ్ళు సూచించే మోరల్ వాల్యూస్, సొసైటల్ వాల్యూస్ వేరుగా ఉన్నాయి. సొసైటీ యాక్సెప్ట్ చేసే వాల్యూస్ వేరుగా ఉన్నాయి. సినిమా వాళ్ళేమో మాకు ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ కావాలంటున్నారు. ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ చేయటమే తక్షణ కర్తవ్యం.